రాధాదేవి జన్మ కథ మరియు ఆమెను రాధా అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? బర్సానా గ్రామానికి రాజు వృషభాను, రాణి కీర్తిదేవి. వారు విష్ణు భక్తులు. కానీ చాలా కాలంగా వాళ్ళకి పిల్లలు లేకపోవడం వల్ల వారు నిరంతరం యమునా తీరంలో పూజలు చేస్తూ భగవంతుని కోరుకునేవారు. ఒకరోజు వృషభాను మహారాజు యమునా తీరంలో సూర్యదేవుని ఆరాధన చేస్తుండగా అతనికి ప్రకాశవంతమైన ఒక కమలంలో కోటి సూర్యుల ప్రకాశంతో వెన్నెలలా మృదువుగా ఉండే ఒక అమ్మాయి కనిపిస్తుంది. వృషభాను మహారాజు తనని విష్ణు దీవెనగా భావించి ఇంటికి తీసుకెళ్తారు. వృషభాను మహారాజు మరియు కీర్తిదేవి ఆ బిడ్డను తమ కుమార్తెగా స్వీకరిస్తారు. కానీ రాధాదేవి జన్మించినప్పటి నుండి ఆమె కళ్ళు మూసే ఉండేవి. అది చూసి రాజు రాణి ఆందోళన చెందుతారు. ఇది ఏదైనా దైవ పరీక్షనా అని అనుకుంటారు. అప్పుడు నారద మహర్షి ప్రత్యక్షమై, ఆందోళన పడకండి మహారాజా, రాధా జన్మ ఉత్సవాన్ని ఘనంగా జరిపించండి. నంద మహారాజు మరియు యశోద రాణితో పాటు మొత్తం గోకులాన్ని ఆహ్వానించండి అని అంటాడు. రాధా జన్మ ఉత్సవానికి నంద మహారాజు, యశోదాదేవి కృష్ణుని తీసుకొని వస్తారు. కృష్ణుడు రాధా దగ్గరికి వెళ్ళగానే రాధారాణి తొలిసారి కళ్ళు తెరిచింది. ఆమె మొదటి చూపు కృష్ణుడిపైనే పడింది. ఆమె చూపు, ఆమె ప్రేమ, ఆమె భక్తి అన్నీ కృష్ణుడి పట్లే. ఒకసారి ఋషులు కృష్ణుని దగ్గరికెళ్లి, ప్రభు, మీరు ఆమెను ఎందుకు రాధా అని పిలుస్తారు అని అడుగుతారు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో, రాధా అనే పేరు ఆరాధన అనే పదం నుండి వచ్చింది. ఆరాధన అంటే పూజ, భక్తి. ఆరాధ్య అంటే పూజింపబడే వ్యక్తి. ఆమె నన్ను శుద్ధమైన ప్రేమతో ఆరాధిస్తుంది, అందుకే ఆమె పేరు రాధా. రాధారాణి పేరు కేవలం పేరు కాదు, అది నిజమైన భక్తి, స్వార్థం లేని ప్రేమకి సంకేతం.